ఉగాది పచ్చడి చేస్తున్నాను. ఉగాది పచ్చడి ఎలా చేద్దాం చూద్దామా. ఒక మామిడికాయ, కొంచెం బెల్లం, మళ్ళీ ఒక పచ్చిమిరకాయ, మళ్ళీ అమ్మా ఇది పేరు మళ్ళీ చెప్పరా, వేపాకు, వేపపూత. ఎస్. ఫస్ట్ అన్ని చిన్న చిన్నగా కోసుకోవాలి, అన్ని చిన్నగా. చాలు కదమ్మా, అది ఇంకా కావాలా? అన్నీ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా అన్నీ చిన్నగా కోసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇలా ఒక కప్పు తీసుకోండి, ఈ కప్పులో ఈ కోసినవన్నీ వేయాలి. అమ్మ ఏమో చెప్తాను, చెప్పు. మామిడికాయ ముక్కలు పులుపు, వేపాకు చేదు, వేపపూత ఒగురు, పచ్చిమిర్చి కారం, బెల్లం తీపి, అంటే షడ్రుచులు అనమాట. షడ్రుచులు కదా, షడ్రుచులతో అంటే అన్ని కారం, తీపి, పులుపు, చేదు, ఒగురు అన్ని కలిసింది మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఉగాది పచ్చడి రోజు ఈ పచ్చడిని చేసి మనం కంపల్సరీ తినాలి. సరేనా? ఇలా అన్ని వేసుకోండి, మళ్ళీ ఇలా స్పూన్తో ఇలా కలిపేయండి, మళ్ళీ దేవుడికి పట్టండి, మళ్ళీ మీ నోట్లో వేసుకోండి, అంతే. ఓకే, ఉగాది పచ్చడి ఎలా చూద్దామా. ఫస్ట్ ట్రై మా మమ్మీకి. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. తినేసి చెప్పు. బాగుందా? ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్. నేను తీపి, చేదు, ఒగురు, కారం అన్ని కలిపి ఉగాది పచ్చడి. అటు ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది అందరికి. హ్యాపీ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు. బాయ్.